సెప్టెంబర్ 7, 1695 ఇండియాకి చెందిన అతిపెద్ద ట్రేడింగ్ షిప్ గాంజీ 7 900 మంది ప్యాసింజర్స్ని యమన్ నుంచి సూరత్కి తీసుకువెళ్తుంది. ఇంగ్లాండ్కి చెందిన ఒక పైరేట్ షిప్, అంటే సముద్రపు దొంగలు అంటారు కదా, వాళ్ళు ఈ షిప్ని అటాక్ చేశారు. షిప్లో ఉన్న మగవారిని చంపేసి ఆడవారిని మానభంగం చేసి షిప్లో ఉన్న బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, విలువైన వస్తువుల్ని దొంగిలించారు. వాటి విలువ ఇప్పుడు దాదాపు $400 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 3000 కోట్ల రూపాయలు. మై డియర్ ఫ్రెండ్స్, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని దాదాపు 13,000 రోజులు పరిపాలించారు. ఆ 13,000 రోజులు ప్రతిరోజు ఇలాంటి షిప్లు ఇండియా పోర్ట్ నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళేవి. ఎంత డబ్బు, బంగారం, నగలు, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, విగ్రహాలు, పుస్తకాలు, సంపద దోచుకెళ్లారో తెలిస్తే మన రక్తం మరిగిపోతుంది. డివి తమన్హర్ రాసిన ది రాణి ఆఫ్ ఝాన్సీ అనే బుక్లో ఈ బ్రిటిష్ దోపిడీ గురించి కొన్ని కీలక విషయాలు చెప్పాడు. 1858లో డల్హౌసీ సారథ్యంలో ఝాన్సీ ప్రాంతాన్ని దోచుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది. మొదటి రోజు నగలు, బంగారం, వెండి, డబ్బులు ఇలాంటి విలువైన వస్తువుల్ని దోచుకెళ్లారు. 4వ రోజు ముగిసే సమయానికి విలువైన బట్టలు, బెడ్లు, మ్యాట్రిసెస్, షీట్స్, బ్లాంకెట్స్, కార్పెట్స్, డోర్కి ఉండే బోల్ట్లు, విండోస్, పాట్స్, ప్యాన్స్, ఆహార పదార్థాలు, పశువులు, చైర్లు, ఆఖరికి బావిలో నీళ్లు తోడే తాడులు అండ్ ఆ కుక్కేలు ఉంటాయి కదా రౌండ్గా, వాటిని కూడా తీసుకెళ్లారు. అంటే ప్రజలకి ఉపయోగపడే ఒక్క వస్తువు కూడా విడిచిపెట్టకుండా మొత్తాన్ని దోచుకెళ్లారు. ఇంగ్లాండ్ ప్రజల యొక్క యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ 32 పౌండ్స్ ఉన్నప్పుడు, అంటే యావరేజ్గా ఇంగ్లాండ్ ప్రజలు సంవత్సరానికి 3,200 రూపాయలు సంపాదిస్తున్న టైంలో ఇండియా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ. ఇండియాని ముద్దుగా సోనేకి చిడి అని పిలిచేవాళ్ళు, అంటే తెలుగులో బంగారపు పక్షి అని అర్థం. ఆ టైంలోనే ఇండియా జీడిపి 25% ఉండేది. ఇప్పుడు వరల్డ్ జీడిపిలో ఇండియా షేర్ జస్ట్ 3.28% మాత్రమే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ టైంలో ఇండియా ఎంత రిచ్ అనేది. బ్రిటిష్ ఇండియా నుంచి $45 ట్రిలియన్ దోచుకెళ్ళింది. ప్రజెంట్ యూకే జీడిపి కంటే 14 రెట్లు ఎక్కువ. నాతో పాటు రిపీట్ చేయండి. బ్రిటిష్ ఇండియా నుంచి $45 ట్రిలియన్ దోచుకెళ్ళింది. ప్రజెంట్ యూకే జీడిపి కంటే 14 రెట్లు ఎక్కువ. మీకు అర్థమవుతుంది ఆ టైంలో ఇండియా ఎంత రిచ్ అనేది. మరి అంత రిచ్ ఇండియా 1947లో బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్లే టైంకి పేద దేశాల్లో ఒకటిగా మిగిలిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఏ రేంజ్లో దోపిడీ చేశారో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లీస్ట్ ఇలాంటి వీడియోస్ అన్నా షేర్ చేయడానికి ట్రై చేయండి, కొంతమందికైనా వాస్తవాలు తెలుస్తాయి. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో చేయడానికి ఒక మోటివేషన్లో ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎంత చెడు చేసి కూడా బ్రిటిష్ ఎంపైర్ ఇండియాకి మంచి చేసిందని ఇప్పటికీ ఇంగ్లాండ్లో చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి మంచి చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెచ్చారు, రైల్వేస్ తెచ్చారు. ఆ టైంలో మన ఇండియాలో సతీ సహగమనం ఇలాంటి కొన్ని దరిద్రాలు ఉన్నాయి, వాటిని తీసేశారు, ఇంకా కొన్ని చేశారు. బట్ వాళ్ళు దోచుకొని మన ఇండియాకి చేసిన అన్యాయంలో వాళ్ళు చేసిన మంచి జస్ట్ ఇంత కూడా కాదు, దానికంటే తక్కువ. ఇండియాకి రైల్వేస్ తెచ్చామని చెప్పుకుంటున్నారు కదా, ఆ రైల్వేస్ సాయంతో ఇండియాని ఏ విధంగా దోచుకున్నారు ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఫస్ట్ టైం బ్రిటిష్ ఇండియాలోకి ఎంటర్ అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీని 1600లో స్థాపించారు. అది తర్వాత చాలా పవర్ఫుల్ అయింది. ఎంత అంటే ఒక గవర్నమెంట్ బాడీలా ఫామ్ అయింది. సొంత ఆర్మీ ఉంది, వాళ్ళకి సొంత చట్టాలు కూడా ఉన్నాయి. 1858లో సిపాయి తిరుగుబాటు ఫెయిల్ అయ్యాక ఈస్ట్ ఇండియా కంపెనీ ఓనర్షిప్ అంతా క్వీన్ విక్టోరియా చేతిలోకి వెళ్ళింది. ఈ రైల్వే సాయంతో మన దగ్గర దోచుకున్న కాటన్, కోల్ ఇంకా చాలా రిసోర్సెస్ని ఇండియా మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. 1853, 1924 మధ్యలో పూర్తి స్థాయి రైలు నెట్వర్క్ని క్రియేట్ చేశారు. అలుపు లేకుండా దోచుకున్న సంపద అంతా తరలించేవాళ్ళు. ఇప్పుడేమో రైల్వేస్ ఏదో మన కోసం క్రియేట్ చేసామని కటింగ్లు ఇస్తున్నారు. వర్స్ట్ పార్ట్ ఏంటి తెలుసా, ఆ టైంకి ఇండియాలో చీప్ ట్రైన్స్ని తయారు చేయగలిగే మెకానిక్స్ మన దగ్గర ఉన్నారు. కానీ బ్రిటిష్ మాత్రం బలవంతంగా వాళ్ళ ట్రైన్స్ని ఇండియాలో కొనేలా చేసింది. 1854, 1947 మధ్యలో 14,400 లోకోమోటివ్స్ని యూకే నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేశారు. మళ్ళీ ఫ్రీగా అనుకుంటున్నారేమో, వాటిని మనకు అమ్మినట్లు దాని కాస్ట్ మన దగ్గరే తీసుకున్నారు. స్టార్టింగ్లో ఇండియన్స్ని ఆ ట్రైన్లో వర్క్ చేయడానికి కూడా అలౌ చేసేవాళ్ళు కాదు. ఇక్కడ మీకు ఇంకో కామెడీ చెప్తాను చూడండి. ఈ రైల్వేస్ ద్వారా తక్కువ లాభం వచ్చేది, కానీ ఈ ట్రైన్స్ తయారు చేయడానికి డబ్బులు పెట్టిన బ్రిటిష్ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం పెద్ద మొత్తంలో రిటర్న్స్ వచ్చాయి. ఆ డబ్బులన్నీ మన ఇండియన్స్ పే చేసేవాళ్ళు. ఇండియన్స్ కట్టిన ట్యాక్స్ డబ్బులు ఆ షేర్
హోల్డర్స్కి ఇచ్చేవాళ్ళు. అప్పటి రైల్వే పరిస్థితి ఎలా ఉండేదో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఒకడొచ్చి మీ ఇంట్లో మీ కళ్ళ ముందే దొంగతనం చేశాడు. దొంగతనం చేసింది కాక మీ ఇంట్లో సామాన్ అంతా మోసుకు వెళ్లే కదా, నేను కష్టపడినందుకు నాకు డబ్బులు కట్టని బలవంతంగా డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్ని మోసుకెళ్ళాను కదా నన్ను పొగుడు అని అడిగాడు. అలా ఉందన్నమాట అప్పుడు రైల్వే పరిస్థితి. ఎంత దారుణం అండి. నాకు దండాలు ధర ఆగు. పన్ను ఎవడు కడతాడు? పన్ను ఏంటి ధర? పన్ను ఏంటంటే ఇప్పుడు కట్టాడు తెలియదా నీకు? పన్ను బుల్లెట్ కావాలా ప్రాణాలు కావాలా? ప్రాణాలు కావాలి ధర. కట్టు పన్ను. ఏంది ముస్టోడికి వేసినట్టు 10 రూపాయలు వేస్తున్నావు? తీ ఇంకో 100. నా దగ్గర ఎక్కడ ఉంటుంది ధర? తీస్తావా ప్రాణాలు తీయమంటావా? ఆగు. ఎంత పెద్ద రైల్వే సిస్టమ్ కట్టాము, అభినందించవా? తగ్గేదేలే. ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయినప్పుడు యూకే జీడిపి 2%, అదే ఇండియా జీడిపి అయితే 25%. కానీ 18th సెంచరీ వచ్చేసరికి బ్రిటిష్ ఎంపైర్ వరల్డ్లోని రిచెస్ట్ ఎంపైర్గా, పవర్ఫుల్ ఎంపైర్గా మారిపోయింది. ఇండియాలో ఉన్న మొఘల్ రాజుల యొక్క ఆస్తులు, ఇండియాలో ఉన్న ఆస్తులు మొత్తం ఫాస్ట్గా తగ్గిపోవటం మొదలయ్యాయి. బ్రిటిష్ వాళ్ళు అలుపు అనేదే లేకుండా ఇండియాలో ఉన్న చిన్న చిన్న రిసోర్సెస్ని కూడా దోచుకున్నారు. 1943లో రెండో ప్రపంచ యుద్ధం టైంలో దాదాపు 40 లక్షల మంది బెంగాలీస్ చనిపోయారు. వాళ్ళు చనిపోయింది యుద్ధంలో కాదు, ఆహారం లేక ఆకలితో చనిపోయారు. వాళ్ళ నోటి దగ్గర ఆహారం తీసుకెళ్లి రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడుతున్న బ్రిటిష్ సోల్జర్స్కి ఇచ్చారు. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది కదా. 1947లోనే ఎందుకు వచ్చింది మీకు తెలుసా? మొదటి రీజన్ ఏంటంటే ఆ టైంలో ఇండియాని సర్వం నాకేశారు. ఇంక ఇండియాలో దోచుకోవడానికి విలువైన వస్తువులు ఏమీ లేవు. ఇంకా ఇండియాలో ఉంటే మనకి లాభం ఏమీ లేదు అని బ్రిటిష్ వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. అండ్ ఇంకో పక్క ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్ నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి వల్ల 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చారు. ఇంకా మన దగ్గర దోచుకోవటానికి ఏమైనా ఉండుంటే 1947లో కూడా మనకి స్వాతంత్రం వచ్చేది కాదు. సరే, వెళ్ళే వాళ్ళు తిన్నగా వెళ్ళారా అంటే ఇండియాని 2 మొక్కలు చేసి వెళ్ళారు. పార్టిషన్ జరిగిందంటే హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య గొడవలు వస్తాయని బ్రిటిష్ వాడికి క్లియర్గా తెలుసు. కానీ సైలెంట్గా జారుకున్నాడు. పార్టిషన్ తర్వాత ఇండియాలో ఉన్న లక్షల్లో ముస్లిమ్స్ పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న చాలామంది హిందూ సిఖ్స్ ఇండియాకి వచ్చారు. హత్యాకాండలకి ఈ ట్రైన్సే వేదికగా ఏర్పడ్డాయి. వేరే ప్రాంతాలకి వలస వెళ్ళే ట్రైన్స్ని ఆపి ట్రైన్స్లో ఉన్న వారిని చంపేసేవాళ్ళు, ఆడవారిని మానభంగం చేసేవాళ్ళు, లోపల జనాలు ఉండగానే ట్రైన్స్ని తగలబెట్టేవారు, ఒక్క డ్రైవర్స్ని మాత్రమే వదిలేసేవారు. వాళ్ళు ఆ శవాలు ఉన్న ట్రైన్స్ని తీసుకొని డెస్టినేషన్కి వెళ్ళేవారు. బ్రిటిష్ వాళ్ళకి ఇది జరుగుతుందని క్లియర్గా తెలుసు, కానీ వాళ్ళ చేతికి ఒక రక్తపు బొట్టు కూడా అంటకుండా చూసుకున్నారు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ లార్డ్ మౌంట్ బాటన్కి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో మీకు కుదిరితే ఇండియాని విడగొట్టకుండా ఉంచండి, లేదా ఆ తర్వాత జరిగే విధ్వంసాన్ని కొంచెమైనా ఆపటానికి ట్రై చేయండి, ఏదేమైనా మీరు ఖచ్చితంగా ఇండియా నుంచి వచ్చేసేయండి అని క్లియర్గా చెప్పాడు. ఈ రేంజ్లో దోపిడీ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి మెథడ్స్ ఫాలో అయ్యారో మీకు పార్ట్ 2లో క్లియర్గా చెప్తాను. సో అది చాలా ఇంపార్టెంట్, అది మిస్ అవ్వద్దు. మీరు అడగొచ్చు పార్ట్ 2 ఎందుకు బ్రో మొత్తం ఒక వీడియోలో చేయొచ్చు కదా అని. సో ఇప్పుడు నేను మొత్తం ఒక వీడియోలో చేస్తే వీడియో లెంగ్త్ చాలా పెరిగిపోయింది. మీలో 95% వీడియోని కంప్లీట్గా చూడరు. సో నేను పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి అనమాట. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. మీరు కంప్లీట్గా పూర్తిగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను 2 పార్ట్స్గా చేస్తున్నాను. లేకపోతే మొత్తం ఒకే పార్ట్లో చేయడానికి నాకు ప్రాబ్లం ఏమీ లేదు. ఆల్రెడీ సెకండ్ పార్ట్కి రికార్డింగ్ కూడా అయిపోయింది. బట్ ఏంటంటే మీరు కంప్లీట్గా చూడరు అనే ఉద్దేశంతోనే నేను 2 పార్ట్స్గా చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను 1857 నుంచి 1947 వరకు ఆ మధ్యలో జరిగిన విషయాలన్నింటినీ ఒక సిరీస్గా చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించి బుక్ కూడా కొన్నాను, ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి 1947 ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్ వరకు మధ్యలో ఏమేమి ఉద్యమాలు జరిగాయి, ఆ మధ్య కాలంలో జరిగిన విషయాలేంటి అని మీరు ఎప్పుడు వినని చాలా కీలక విషయాలు దీంట్లో ఉన్నాయి. ఈ బుక్ వచ్చేసి దాదాపు 600 పేజీలు ఉంది. సో దీని మీద నేను ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే మీరు నాకు డబ్బులు అలాంటివి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వీడియో చూసి నచ్చితే షేర్ చేయటం, లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేశారంటే ఇంకా హ్యాపీ. సో మీరు సపోర్ట్ చేశారంటే నేను ఇది కంపల్సరీగా ఒక సిరీస్ లాగా చేస్తాను. ఇది మీకు చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అయింది.
గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ యూపీఎస్సీ ఆఖరికి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూస్. నాకైతే చేయాలన్నది చేస్తాను కూడా, బట్ దాన్ని కంటిన్యూ చేయడానికి మీకు సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పార్ట్ 2 February 2nd వచ్చేస్తుంది, సో దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.